జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. గుజరాత్లోని వడోదరలో ఫిబ్రవరి 17న హిందూ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 55 ఏళ్ల బాధితురాలు జీవనోపాధి కోసం పని మనిషిగా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉన్న సమయంలో సామూహిక అత్యాచారానికి గురైంది. పని ఇప్పిస్తానని చెప్పి 3 నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఖోడియానగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు వకీల్ అహ్మద్ పఠాన్ రిక్షా డ్రైవర్. అతడు తన సహచరులు చమన్ ఖాన్ పఠాన్, షౌకత్ ఖాన్ పఠాన్తో కలిసి ఏకాంత ప్రదేశానికి రిక్షాలో మహిళను తీసుకువెళ్లాడు. ఆమెను బెదిరించి నిందితులు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత నిందితులు ఆమెను అక్కడే వదిలేసి నేరం జరిగిన ప్రదేశం నుంచి పారిపోయారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న మహిళ కుమార్తె వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అరెస్టు చేశారు. వడోదరలో నివసిస్తున్న మహిళ గత కొంతకాలంగా జీవనోపాధి కోసం ఎక్కడైనా ఇంటి పని దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంది. ఫిబ్రవరి 16, 2024న ఆమె తన ఇంటి దగ్గర ఎక్కడైనా పని దొరుకుతుందేమోనని ఒక మహిళతో అడుగుతూ ఉంది. ఇంతలో సమీపంలో ఉన్న రిక్షా డ్రైవర్ వకీల్ అహ్మద్ పఠాన్ వారి సంభాషణను విని ఆమెతో మాటలు కలిపాడు. తనకు కొంతమంది బంగళా ఓనర్లు తెలుసని, పని ఇప్పించగలనని ఆమెకు హామీ ఇచ్చాడు. అనంతరం ఆమె నెంబర్ను తీసుకున్నాడు. రాత్రి నిందితుడు బాధితురాలికి ఫోన్ చేసి బంగళాలో పని దొరుకుతుందని వెంటనే కలవాలని కోరాడు. బంగళా చూసేందుకు వెళదామని చెప్పి ఆమెను రిక్షాలో కూర్చోమని చెప్పాడు. కానీ వకీల్ అహ్మద్ దురుద్దేశం వేరు. ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ అతని 2 సహచరులు షౌకత్ ఖాన్ పఠాన్, చమన్ పఠాన్ అప్పటికే ఉన్నారు. ఆపదను పసిగట్టిన ఆ మహిళ తాను వెళ్లిపోవాలని అనుకుంటున్నానని వారితో చెప్పడంతో ఆ 3 ఆమెను వ్యవస్థలను చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నేరం చేసిన తర్వాత వారు అక్కడి నుంచి పారిపోగా ఆ మహిళ తన కుమార్తెకు జరిగిన ఘోరాన్ని గురించి తెలియజేసింది. బాధితురాలి కుమార్తె వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి జరిగిన విషయం గురించి ఫిర్యాదు చేసింది. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి 3 రేపిస్టులను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను త్వరగా పట్టుకోగలిగారు. నేరానికి ఉపయోగించిన ఆటో రిక్షా రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులు ప్రధాన సూత్రధారి వకీల్ పఠాన్తో సహా అతడి 2 సహచరులను పట్టుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలితో పాటు 3 నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చమన్ ఖాన్ గతంలో ఇటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. షౌకత్ ఖాన్ పఠాన్కు కూడా పలు నేరాలతో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.